ముందుగా అందరికీ జై శ్రీరామ్ అండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనము జనరల్గా ఇప్పుడు పండగల గురించి మాట్లాడారు ప్రవీణ్ గారు. అందులో ఇప్పుడు మన అందరం కూడా ఇప్పుడు ప్రతి హిందూ పండుగలు మన ఇంట్లో అందరం జరుపుకుంటూ ఉంటాము కదా. అందులో వినాయక చవితి వచ్చేసరికి అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యేసి పూజలు చేసుకుంటూ ఉంటాము. మన పూర్వకాలంలో చూసుకుంటే అంటే మీ కాలం వాళ్ళకి బాగా తెలుసు, హరికథలు అవన్నీ కూడా మీరు బాగా విని ఉంటారు, చూసి ఉంటారు. అవన్నీ ఇప్పుడు ఎందుకు ఎగ్జిస్టెన్స్లో లేవు? ఎందుకు లేవు? ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అంటే పండగలు రాగానే పిల్లలు ఇంటికి వస్తారు, ఇంట్లోనే అన్నీ వండుకుంటాం, తింటాము, అక్కడికి పండగ అయిపోయింది. పండగ యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకి మనం ఎక్కడ చెప్తున్నాము? చెప్పట్లే. బిజీ లైఫ్ అంటే అప్పుడు బిజీ లేరా? బిజీ అంటే లైఫ్లో ఒకటి మేడం ఏంటంటే ప్రతి మనిషి లైఫ్లో బిజీ ఉంటారు. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు మీరైనా ఇప్పుడు విలేజెస్లో పుట్టి పెరిగారు, నాకంటే ఎక్కువ మీకు తెలుసుంటాయి అవునా. నేను పక్క సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయిని, ఓకేనా. నాకు మన ధర్మం గురించి మా నాన్న చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. ఆయనకు ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పారు, వాళ్ళ నాన్న చెప్పారు, మా నాన్న నాకు చెప్పారు. అంటే ఇక్కడ కల్చర్ని ముందుకి తీసుకెళ్ళాలి అంటే యాజ్ ఎ పేరెంట్స్ మీరు మీ పిల్లలకి ఫస్ట్ మన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గొప్పతనం గురించి మీరు ఫస్ట్ మీ పిల్లలకి నేర్పించాలి. ఇది మెయిన్ ఇంపార్టెన్స్. ఇంకొకటి పూజలు ఇప్పుడు మనము చూస్తాం, సండే రాగానే వాళ్ళు చర్చ్కి వెళ్ళేసి ఎవ్రీ సండే వాళ్ళకి ప్రేయర్స్, మైకులు, పెద్ద పెద్ద మైకులలో సౌండ్లు. అంటే వాళ్ళకు ఒక సిస్టమ్. ఇక్కడ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ, ఇప్పుడు ముస్లిమ్స్ కూడా వాళ్ళకి నమాజ్ టైం అవ్వగానే వాడు ఎంత పెద్ద బిజినెస్ మీటింగ్లో ఉన్నా కూడా ఈ టైంకి నేను నమాజ్కి వెళ్ళాలనేసి ఆ టైంకి వెళ్ళిపోతాడు. బికాజ్ వాళ్ళ ఒక సిస్టమ్ని దే ఆర్ ఫాలోయింగ్ ద సిస్టమ్. అంటే ఒక సిస్టమ్ని వాళ్ళు పర్టికులర్గా ఫాలో అవుతున్నారు. కానీ మన హిందూస్ మీరు అన్నట్టు బిజీ, వాళ్ళు బిజీ లేరా? ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కడు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారండి. బట్ మనము ఒక దానికోసం టైం తీసుకొని కేటాయించాలంటే ఆ బిజీ అన్న పదం అక్కడికి రాదు. అదొకటి మర్చిపోకండి. ఇప్పుడు మీరు ఉన్నారు లెక్చరర్, స్కూల్లో పిల్లలకి చాలా పాఠాలు అవి నేర్పిస్తూ అంటే నవమాసాలు మోసి అనేది తల్లి, తర్వాత ఏలు పట్టుకొని నడిపించేది తండ్రి, ఆ తర్వాత మనము లోకం గురించి లోక జ్ఞానం ఇచ్చేది గురువు, ఆ తర్వాతనే మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి చూసేది. మన హిందూ ధర్మంలో గొప్పగా నేర్పించేది ఈ విధంగా నేర్పిస్తాం. మనం మార్గానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు ఒక ఏదో సమ్ హెడేక్ వచ్చిందో లేదా జ్వరం వచ్చింది, నేను ఏం చేస్తా? ఫస్ట్ మందులు వేసుకుంటాను, క్యూర్ అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాను. అట్లాంటి పాస్టర్ దగ్గర పోయి క్యూర్ చేయించుకోను కదా, అంతే కదా. అంటే ఇక్కడ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అంటే అవేర్నెస్ లేదు జనాల మధ్యలో, అవేర్నెస్ లేదు. ఇప్పుడు మీకు తెలుసు ఇది తప్పు అని, కానీ నలుగురు మధ్యలోకి వెళ్ళి చెప్పాలంటే మొహమాటము, ఎవరేమనుకుంటారా అని భయము. అంటే వీటి వల్ల మీరు వెనకడుగు వేస్తున్నారు. మెయిన్ అది అంటే మన బంధువులు కానీ మన అన్న చెల్లెలు కానీ మనమే మన చేతులారా పోగొట్టుకుంటున్నాం. వేరే మతాలకి డైవర్ట్ అయ్యేటట్టు మనమే చేస్తున్నాం ఇక్కడ. ఇంకొకటి ఇప్పుడు బైబిల్ గురించి చెప్పారు. బైబిల్ ఇప్పుడు ఎవ్రీ సండే వాళ్ళు ప్రేయర్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ వీళ్ళు చేస్తున్నారు. ఎవ్రీడే వాళ్ళు చేసుకున్నప్పుడు మన వాళ్ళ ఇంట్లో మనం మన కృష్ణుడి గురించి కానీ రాముడి గురించి కానీ లేదా భగవద్గీత మహాభారతం ఎన్నెన్ని ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే. బట్ ఏ రోజు మనం చెప్పం. ఎందుకు? బిజీ అన్న పదం. మనీ అన్నది ఒకటి, మనీ అన్నది మన వే ఆఫ్ లివింగ్లో అదొక ప్రాసెస్ అంతే, అవునా కదా. అట్లని మన మోరల్ వాల్యూస్ అన్నది, మనం ఎథిక్స్ వాల్యూస్ అన్నది ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇప్పుడు మనం కరెక్ట్గా మన ఫ్యూచర్ జనరేషన్స్కి ట్రైన్ చేస్తేనే వాళ్ళకి హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి తెలుస్తుంది. లేదు అంటే ఈ క్రిస్టియన్ ఇప్పుడు పాస్టర్స్ ఎలా అయితే వస్తున్నారో మత ప్రచారంకి, అట్లా వేరే ఇంకొన్ని కొత్త కొత్త మతాలు స్టార్ట్ అవుతాయి రాను. అప్పుడు మనము మన పిల్లలకి ఏం చెప్పలేంది వాళ్ళు చెప్పిందే నమ్ముతారు కదా. అంటే ఇక్కడ మనమే మన వాళ్ళని మోసం చేస్తున్నాము. మోసం చేసేటోడు కన్నా మోసపోయేటోడిదే తప్పు ఇక్కడ. అండ్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏం తెలుసు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి కూడా నేను నిజంగా నేను అగెనిస్ట్గా ఉన్నాను. ఎందుకంటే మన భారతదేశంలో మన స్కూల్స్లో అంటే మీరు చదివిన టైంలో మీకు పెద్ద బాల శిక్షలు లేదా మీరు భగవద్గీతలు ఇవన్నీ చదివి పెరిగారు. ఇప్పుడున్న పిల్లలకి ఏంటి హిట్లర్ గురించి
బ్రిటిష్ వాడు ఇండియాకి ఎలా వచ్చిండు, ఇవన్నీ మనకి ఆల్రెడీ ఇవన్నీ మనం నేర్చుకుంటాము. బట్ భారతదేశం సంస్కృతి ఎక్కడుంది? యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటారు. బట్ ఇప్పుడు అవన్నీ మనకు కనిపిస్తున్నాయా కల్చర్లో? ఎక్కడా లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బొట్టు లేకుండా వచ్చాను. సర్లే ఈ అమ్మాయి సిటీలో పెరిగింది బొట్టు పెట్టుకోలే అని మన హిందూసే కదా, ఏమనుకోరు. సిటీలో పెరిగిన అమ్మాయిని కదా పెట్టుకోలే అని లైట్ తీసుకుంటారు. అవునా? అందుకని మన ప్రతి ఒక్కటి ఇప్పుడు మన బొట్టుకు కానీ మనం వేసుకునే నగలకు కానీ గాజులకు కానీ ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. మన ధర్మంలో ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. నాకు చాలా కోపం వస్తుంది. అది ఎందుకంటే నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అది దాని వెనుక కూడా మనము కరెక్ట్గా వాళ్ళకి చెప్పట్లేదు, దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పట్లేదు. మెయిన్ అది. ఇప్పుడు మనం ఫెస్టివల్స్ టైంలో కూడా అండి, ఇప్పుడు మనం ఓన్లీ వినాయక చవితి ఎందుకు అందరు ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలి? ఇప్పుడు చాలా పండుగలు ఉన్నాయి, దసరా ఉంది, దీపావళి, ఇట్లాంటి టైంలలో మీరు విలేజెస్లో మీరు చిన్న చిన్న హరికథలు ఇప్పుడు వీళ్ళు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించి ప్రతి ఒక్క కథ వాళ్ళతో నాటకాలు అవి వేయించితే ఇప్పుడు పిల్లలు వస్తుంటారు ఊరికి. మీకు ఆ టైంలో వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఇంత గొప్పతనం ఉందా మన దాంట్లో అన్నది వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ధర్మ ప్రచారణ అన్నది ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి మేము చేస్తాము, అది వేరే విషయం. ఇప్పుడు నేను వచ్చినాను, ఇప్పుడు ఇక్కడ దాకా మాట్లాడుకుంటాం, 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు, వారం తర్వాత నార్మలే కదా, దాని తర్వాత ఎవరు మర్చిపోతారు. ఇంకొకటి, మనకి పిల్లలు ఇంట్లో పుట్టినరోజు వస్తే ఎంత ఖర్చు పెడతామా? బాగానే వాళ్ళకి బట్టలకే 2-3 వేలు ఖర్చు పెడతాము. కానీ 100 రూపాయలు పెట్టి మన కొడుకుకో కూతురుకో మనవడికో మనవరాలకో మనం భగవద్గీత ఇయ్యలేము. ఇదండి మన గొప్పతనం. నేను ఇక్కడ మిమ్మల్ని ఎవరిని కించపరుస్తలేదు, బట్ రియాలిటీ మాట్లాడుతున్నాను. మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే మన ధర్మంని మనం కాపాడాలి అంటే ఫస్ట్ మీకు తెలిసిన ధర్మం యొక్క గొప్పతనము. ఇప్పుడు శ్రీకృష్ణుడైనా కానీ రాముడైనా కానీ వాళ్ళు ఒక తల్లి గర్భం నుంచి భూమి మీద పుట్టిన వాళ్ళే, వాళ్ళు కూడా మనలాగా కష్టపడిన వాళ్ళే. అవునా? ఇప్పుడు మనము రాముడిలాగా ఉండాలి, రాముడిలాగా పెరగాలి అని ఎంత మన పిల్లలకి చెప్తూ ఉంటాం ఇంట్లో. చెప్పమా? ఎందుకు అంటే వాళ్ళు అంత మార్గదర్శనంగా వాళ్ళు మనకి చరిత్రలో ఉన్నారు. ఇప్పుడు అలానే ఇప్పుడు రేపటి రోజు ఇవన్నీ కూడా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా వీటి గురించి మనం ముందు జనరేషన్స్కి చెప్పుకుంటూ వెళ్ళాలి. పుస్తకాలు అంటారా? ఇప్పుడు ఫోన్లు పట్టుకోవడానికే టైం లేదు, ఇంకా పుస్తకాలు చదువుతారా పిల్లలు? చదవరు. మీకు ఒక్కటే నేను చెప్పాల్సింది ఏంటంటే, సాయంత్రం ఎవ్రీడే మీ పిల్లలకి కానీ మీ మనవరాళ్ళకి కానీ కూర్చోబెట్టండి, ఒక అర్ధగంట మీతో కూర్చోబెట్టి మంచి కథలు, చిన్న కథలు ఉంటాయి అవన్నీ వాళ్ళకి చెప్పండి. లేదా భగవద్గీతలో ఒక శ్లోకం తీసుకొని దాని యొక్క అర్థము రాయిపియండి. మరి ఎంత మంచిదండి అట్లాంటివి మనం నేర్పించుకుంటూ వెళ్తే పిల్లలకి. ఇప్పుడు మనకి శక్తిపీఠాలు ఉన్నాయి, శక్తిపీఠాలు వెనుక కూడా ఇప్పుడు సతీదేవి యొక్క ముక్కల్ని మనం శక్తిపీఠాలుగా మనం పూజ చేస్తుంటాం. ఎందుకు అంటే ప్రతి దానికి ఒక విశిష్టత ఉంది. సనాతన ధర్మంలో ఉన్నంత గొప్పతనం ఇంకెక్కడా లేదు. అందుకే వేరే ఇతర దేశాలలో కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు శ్రీకృష్ణుని పూజ చేయడము, రాముడిని పూజ చేయడం ఎందుకు? ఎక్కడెక్కడో ఫారినర్స్ వచ్చి ఇండియాలో గుళ్ళలు కనిపిస్తున్నారు ఈ మధ్యన, రుద్రాక్షమాలలు వేసుకొని మంచిగా మన అన్ని వాళ్ళు మంత్రాలు చదువుతున్నారు. మన పిల్లలకి మన ఇంట్లో ఎవరికి మంత్రాలు రావు, ఎవ్వరికి రాదు. మంత్రం చదవంటే ఏం చదువుతారు? శుక్లాంబరదం, అది ఒక్కటి చాలా కాదు కదా, చాలా ఉన్నాయి నేర్పించేటివి. సో ఇవన్నీ వాళ్ళకి నేర్పాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఫస్ట్ ఒకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం మన ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత గ్రామంలోకి వెళ్దాం. మన ఇంట్లో మనం మార్చగలిగితే గ్రామాల్ని మీరు మార్చగలరు. ఇది ఒక్కటి నేను చెప్పదలుచుకున్నది మీకు. జై శ్రీరామ్ అండి. జై భూమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. అంత చిన్న వయసులో ఆ బాబు
ఇంత సబ్జెక్ట్ చెప్పారంటే రియలీ చాలా థ్యాంక్స్ నాన్న. నేను పెట్టేది నీ వయసుకు కాదు, మీ హృదయానికి పెడుతున్నాను నాన్న. చాలా గొప్పగా ఉంది తండ్రి. చిన్నవాడివైనా ఇంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేసి ఈ హిందూ మతం కోసం ఇంత పోరాడుతున్న మీలాంటి బిడ్డలు ఉన్నారు అంటే నిజంగా ఈ భూమాతకి మన తల్లి మోసింది 9 మాసాలు నాన్న. ఈ భూమాత 90 సంవత్సరాలు మనల్ని మోస్తుంది. ఈ ప్రకృతి మాత 90 సంవత్సరాలు మనల్ని మోస్తుంది. మనం పూర్తిగా మర్చిపోయి రోజుకి ఒక్క 90 నిమిషాలు కూడా ఈ తల్లి గురించి మనం ఆలోచించలేని పరిస్థితిలో ఉంటున్నాము. ఇప్పుడు ఆ మహాతల్లి అన్నారు బిజీ అని. ఏమండి, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని గంటలు ఒక వ్యర్థమైన వాటికి యూజ్ చేస్తున్నామండి, గడిపేస్తున్నాం. కానీ ఒక అవసరమైన ఈ ప్రకృతి మాత కొరకు ఎవరు థింక్ చేసే పరిస్థితి లేదు. అదే అంటే ఏదో చెప్తున్నాం, కానీ ఇది కరెక్ట్ కాదండి. దయచేసి స్త్రీమూర్తులందరూ కూడా అమ్మా, నేను నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా 50,000 గోశాలను ఓపెన్ చేయాలా, 50 లక్షల గోమాతలతోటి. ఆ 50 లక్షల గోమాతలు కూడా స్త్రీమూర్తులకి అలాట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే స్త్రీమూర్తే చూడండి, గోమాతను కాపాడాలన్నా, భూమాతను కాపాడాలన్నా స్త్రీమాత కావాలి తల్లి, స్త్రీశక్తి కావాలా. దయచేసి పురుషులం మేము కాదా అనుకోబాకండి. ఎందుకంటే నేను చెప్తుంది స్త్రీ ఉదయం లేచిన దగ్గర నుండి సర్వం ఒక శక్తిలాగా చేస్తారు. మీరు చూసే ఉంటారు, ఒక బొమ్మలో ఎన్నో చేతులతోటి తల్లి చేస్తూ ఉంటుంది స్త్రీమాత. కాబట్టి మీరు గ్రహించి ఒక సహనంతో శక్తితోటి చేయగలరు. కాబట్టి నేను స్త్రీమూర్తులకి అలాట్ చేశా. మీ స్త్రీమూర్తుల వెనక మీ ఫ్యామిలీ అంతా ఉంటుంది, మీ భర్త, మీ బిడ్డలు, అత్తమామలు అందరూ కూడా. సో మై కైండ్ రిక్వెస్ట్, గోమాతను మనం తప్పకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. గో రవం అంటే ఏంటంటే, రవం అంటే శబ్దమా స్వామి? అంటే గోవు ఎక్కడ అంబా అని కేక వేస్తుందో అక్కడే గౌరవం అండి పురుషులకి. పురుషులకు గౌరవం ఉండాలంటే స్త్రీమాత ఈ పని చెయ్యాలి. విశ్వ హిందూ పరిషత్తు ఇది అంటేనే ఒక సేవకి మారుపేరండి. ఎవరైనా ఇంకా ఎన్నో ఉండే మనకి, బికాజ్ ఐఎమ్ నాట్ ఆర్ఎస్ఎస్, బజరంగ బలి అన్నీ కూడా ఉన్నాయి. మనం ప్రతి టెంపుల్లో కూడా టెంకాయ ఏ విధంగా కొడతామో ఆ విధంగా పిడక ప్లస్ ఆవు నెయ్యి అక్కడ మనం సేల్ చేసే విధానం ఒకటి క్రియేట్ చేయాలండి. మనం ప్రతి గుడికి వెళ్ళి, ఒక ఆఫీసెస్లో కాదు, కాలేజెస్లో కాదు, స్కూల్స్లో కాదు, అపార్ట్మెంట్స్లో కాదు, అన్ని దగ్గర కూడా ఎక్కడైతే మనం ఒక రెగ్యులర్గా ఈ పని చేసే విధానాన్ని మనం తీసుకురావాలండి. ఇప్పుడు బాబు అన్నారు చిన్న చిన్న మీటింగ్స్ అని, అదేవిధంగా మనం కూడా ఒక మీటింగ్స్ కండక్ట్ చేసుకొని మరి మనీ కూడా కలెక్ట్ చేసే విధానం కూడా నేను చెప్తానండి. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ ఉందండి, అక్కడ ఒక చిన్న మనీ కలెక్టింగ్ బిన్ పెడదాం. వాళ్ళ ఇష్టం, రూపాయి అయినా, 2 రూపాయలు అయినండి, 10 రూపాయలు అయినండి, ఇట్స్ దేర్ మ్యాటర్. ఎవరికైనా అండి అవార్డ్స్ అండ్ రివార్డ్స్తోనే పని చేస్తారమ్మా. మన ఊరికనే ఇప్పుడు గవర్నమెంట్ వేలు ఇచ్చేస్తుంది, గమ్మును కూర్చోబెట్టేస్తుందండి. అది చేయడం కాదు. యువతని అన్నారు బాబు, కాలేజెస్లో నేను చేయబోయేది కూడా అదే. ప్రతి విద్యార్థికి 2 to 3 months ఫీల్డ్లో వర్క్ చేయాలి. ఫీల్డ్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో వర్క్ చేయాలి నాన్న. ఏం చేయాలి? వీళ్ళు పోయి ఏం దున్నడం చేయడం కాదు చేయాల్సింది, ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రతి కాలేజీలో కూడా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్లో ఈ రూల్ తీసుకురావాలా. మీరందరూ కూడా కృషి చేస్తేనే ఇది మోడీ గారి దగ్గర దాకా వెళ్తుంది. మోడీ గారు ఒక రూల్ పాస్ చేస్తేనే కాలేజెస్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. ఏమండి, కంపల్సరీగా వాళ్ళ సర్టిఫికేట్కి అనుగుణంగా అగ్రికల్చర్లో వర్క్ చేసినటువంటి సర్టిఫికేట్ కూడా వాళ్ళ పిల్లవాడికి ఇచ్చి వాళ్ళు 10 to 20% రిజర్వేషన్ ఇచ్చేలాగా మనం చేయాలండి. యూత్ని మోటివేట్ చేస్తేనే ఏమండి, ఒక రైతు ఎంత లేదన్నా ఒక 10 ఎకరాలు చేస్తే కూడా ఒక సంవత్సరంలో 1,00,000 మందికి ఆహారాన్ని అందిస్తాడు. ఏమండి, ఈ 1,00,000 మంది తినే ఆహారం ఏంటండి? విషం. ఈ క్రైస్తవుల్లో మారుతున్నారా, ఇంకొకరిలో మారుతున్నారు, ఇదంతా మనం యూ కాంట్ చేంజ్ దెమ్. ఏమండి, ఎవరిని పోయి చేంజ్ చేస్తారు చెప్పండి? వాళ్ళ మానసిక స్థితి అలా అయిపోయింది. అది వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఏమేమి ఉండే కదండి. ఈ ధూపం ఏమంటారండి, భస్మాన్ని తీసుకెళ్ళి ఇండైరెక్ట్గా వాటిలో వేసేయండి. కాలువలు ఉన్నాయి, మన నీరు వచ్చాయి, వాటిల్లో వేసేయండి భస్మాన్ని.
ఇది ఇండైరెక్ట్గా మనం చేసే పని అండి. మనం పబ్లిక్గా మీరు ఇది మారాలా, ఇది చేయాలంటే ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్, వాట్ ఎవర్ ఫుడ్ దే హ్యావ్ టేకింగ్. సో వాళ్ళు తీసుకునేటువంటి గాలి ఇవన్నీ కూడా ఏంది, అది వాళ్ళ తప్పు కాదు కదండి. మనం ఎన్ని చెప్పినా కూడా పాపం వాళ్ళ తప్పేముంది ఇక్కడ. చూడండి, వాళ్ళు తీసుకున్న ఆహారంలో మార్పు చేయాలి మనం. తర్వాత ఈ ధూపం వేస్తాం కదమ్మా, ఈ అన్ని అపార్ట్మెంట్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, టెంపుల్స్లో ఆటోమేటిక్గా ఏమవుద్ది, పాజిటివ్ నేచర్ వచ్చేస్తుంది. వాళ్ళు తీసుకునేటువంటి గాల్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువైపోయి మంచిగా మనిషి మారిపోతాడు. నువ్వు ఆ దారిని వెళ్ళే క్రిస్టియనో, ముస్లిమో ఎవరైనా కానివ్వండి, ఒక రకమైన ఏం తీసుకోకుండా గాలి ఆపుతాడా? ప్రకృతిలో మమేకమైనటువంటి ఈ తల్లి గోమాత యొక్క శక్తిని ఎవరు ఆపలేరండి. కాబట్టి మనం చేయవలసింది ఇదండి, ఇంటర్నల్గా మనం ఈ పని చేయాలా. బాబు చెప్పినట్టు అది చేస్తాం. అట్ ది సేమ్ టైం మీరందరూ కూడా విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన వాళ్ళు ఒక గ్రూపులుగా మనం తయారయ్యి టెంపుల్స్కి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాన్ని మనం చెయ్యాలండి. 30 రూపాయలు పెట్టి టెంకాయ కొంటున్నారు, 10 రూపాయలు పెట్టి ఒక పిడక కొనమనండి. సో ఇలా మనం ఒక ఫ్లెక్సీలు వేసి ఒక అవేర్నెస్ తీసుకొద్దాం. తప్పకుండా మన భారతదేశం, ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూసేదానికి ఒక గోమాత వల్లే సాధ్యపడుతుంది. ఇంకంతకంటే నేనేం చెప్పలేనండి. గోమాతని, భూమాతని కాపాడాలంటే ఒక స్త్రీ శక్తి కావాలండి. కాబట్టి స్త్రీలందరూ కూడా ముందుకొచ్చి ఈ అవకాశాన్ని మనం ఈ భూమాత ఏమని చెప్పిందండి, పాపం ఎక్కువైపోయినప్పుడు నేను గోమాత రూపంలో వచ్చి నన్ను నేను కాపాడుకుంటాను అందండి ఆ తల్లి. ఎక్కడో చెప్పింది ఆమె, ఎప్పుడో పురాణాల్లో. ఇది ఈరోజు చెప్పిన మాటలు కాదు, ఈ రోజులు రాబోతున్నాయనే. అంత చిన్న బిడ్డకి ఇంత జ్ఞానంతో చెప్తున్నారు ఈ హైందవ మతం గురించి అంటే చూడండి ఏ పరిస్థితిలో మనం అయిపోయామో. దయచేసి అందరూ కూడా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం చేయవలసింది ఇదండి, బేసిక్గా గోమాతను రక్షించండి. గోమాతను రక్షించడం అంటే గోమయం తోటి, గోపంచతంతో మనం ఎప్పుడైతే ఉత్పత్తులను వాడతామో ఆ రోజే మనలో కూడా మార్పు వస్తుందండి. సో దయచేసి నేను ఎక్కువ ఏమన్నా చెప్పానేమో. థ్యాంక్ యూ వెరీ మచ్.